పరమ దుర్మార్గ నీచుడు అంటాడు. నీచుడు నా మొహం నాకేం భయం. ఓకే, నీచుడు వాడి వల్ల సినిమా పడేది. ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి చేసేసి బడ్జెట్ అడుగుందోటి చేసిందోటి స్క్రిప్ట్ ఒకటి తీసిందోటి ఒళ్ళు పొగతోటి అహంకారంతో సినిమా తీసి వాడు ఒక హీరో. నేనే చేశానండి హీరోగా. విలన్ గా చేస్తున్నప్పుడు నేను హీరోని చేశాను. నెక్స్ట్ సినిమాకి నా రెమ్యునరేషన్ కంటే అతని రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఓకేనా? ఓకే. ఎందుకంటే ఆ బల్బులు ఎందుకు వస్తే అర్థం కాదు. మరి అంత బలిసిపోయిందా నీకు? చెప్పండి. సో ఇప్పుడు ఎవరైతే తిడుతున్నారో ఆయన ఎవరంటే అంబికా దర్బార్ బత్తి ఉంది కదా, అగరబత్తులు ఉన్నాయి కదా, ఆ కంపెనీకి ఓనర్ అనమాట. అంటే ఆయనే CEO. ఇంకా అంబికా కృష్ణ అంటారు ఆయన్ని. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో సార్ ఏంటంటే ఒకానొక టైంలో మన బాలయ్య బాబుని పెట్టి వీరభద్ర అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారు అనమాట. అంటే వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో ప్రొడ్యూస్ చేశారు అనమాట. దానికి గాను ఏఎస్ రవికుమార్ చౌదరి అనే పర్సన్ డైరెక్టర్ కింద దాన్ని సినిమా డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. దీన్ని మనం అసలు ఈ విషయాన్ని నేను క్లియర్గా పిన్ టు పిన్ నేను చెప్పాలి జనాలకి అని అనుకుంటున్నా. అంటే జనాలకని కాదు, దీని నుంచి ఇప్పుడు డైరెక్టర్లు కానీ ఇప్పుడు చేస్తున్న విధానం ఏంటి అంటే ప్రొడ్యూసరు ఏ రకంగా నష్టపోతాడు. ఇప్పుడు నేను వీళ్ళ రెండు ఇంటర్వ్యూలు చూడకపోతే నాకు క్లారిటీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్డెప్త్గా అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇప్పుడు ఎవరి మాట కరెక్ట్ అనే విషయాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోలేం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బ్యాక్ స్టోరీ ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఫోర్గ్రౌండ్లో కెమెరాస్ ముందు ప్రొడ్యూసర్ వర్జన్ ఒకటి ఉంది, ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్ వర్జన్ అనేది ఒకటి ఉంది. ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం క్యాల్కులేట్ చేసుకుంటామన్నా అంటే నీతి, నిజాయితీ, నియత్. మీరేం చేశారు, లెక్కగా అయితే మీరు ఏం చెయ్యాలి, మీ పని మీ ఫ్యూచర్ని మీరు డిసైడ్ చేస్తుంది. మీరు ఏం పీకుతున్నారో ఆ పీకే విధానం రేపొద్దున మీ జీవితాన్ని ఎలా పీకబోతుంది, ఎలా కూల్చబోతుంది అనేది ఒక డీప్ అనాలిసిస్ లాగానే నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఆల్త ఫాల్తుగా ఏదో చూసింది చెప్పేసింది నోటుకొచ్చింది వాగినట్టు లెక్క కాదు. సో క్లియర్గా విషయం ఏంటి, ఏం జరిగింది అనేది మీ ముందు పెడతాను. అట్ ద సేమ్ టైం వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి, ఎలా జరిగినాయి అనేది కూడా మీ ముందు నేను పెట్టదలుచుకున్నా అండ్ పెట్టే ప్రయత్నమే ఇది. సో విషయం ఏంటంటే అంబికా కృష్ణ గారు మన బాలయ్య బాబుతోనే ఆల్రెడీ కమిట్ అయిపోయి సినిమా చేద్దామని అనుకున్న తర్వాతే డైరెక్టర్ల వేట అనేది స్టార్ట్ అయిందనమాట. సో అప్పటికి యజ్ఞం తీసి ఒక మంచి సక్సెస్లో ఉన్నారు ఇప్పుడు ఈ ఏఎస్ రవికుమార్ చౌదరి అనే డైరెక్టర్ అనమాట. సో ఆయనని చాలామంది డైరెక్టర్స్ తిప్పిన తర్వాత ఆయనని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరిగింది. బాలయ్య బాబు కూడా ఆల్రెడీ యజ్ఞం ఒక మంచి హిట్ అయింది కాబట్టి సో అవకాశం ఇద్దాం అన్నట్టు ఓకే అయిపోయి చేశారు. ఇక్కడ సినిమా 2005లో జరిగిందండి, రిలీజ్ అయింది. ఫ్లాప్ టాక్తోని సినిమా అనేది నుంచుంది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 2005 అనుకుంటే ఇప్పుడు 2025 ఇంకా నెల ఇంకా 10 రోజులు ఇంకా 2-3 రోజులు ఏముంది, 2025 వేసుకున్నా కూడా 15 అంటే ఆల్మోస్ట్ 20 years అండి. 2005 2015 అనుకుంటే 10 ఏళ్ళు, మళ్ళీ 2025 అంటే 20 ఏళ్ళు. 20 ఏళ్ళు గడిచిపోయింది సినిమా వచ్చి. దాని బిఫోర్ 3 సంవత్సరాల కింద అంబికా కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసరు, ఆయన ఈ ఎలిగేషన్ అనేది మొదలుపెట్టారు. అంటే పరమ నీచుడు, యూజ్లెస్ ఫెలో, వర్స్ట్ ఫెలో. సినిమా తీసి హీరో గారి సినిమా బాలకృష్ణ గారు కాల్ షీట్లు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. తాగి షూటింగ్ చూడండి. బాలయ్య గారు కూడా క్యాక్లేశారు. అదే చెప్తారు. బాలయ్య గారు ఏంటంటే ఒకసారి సినిమా ఒప్పుకున్న తర్వాత ఇక అందులో కథలో తేడాల్లో మార్పులు హీరో డైరెక్టర్ అని చెప్తే చేస్తాడు. ఆయన అసలు ఏమంటాం లేదండి, నీచుడు అంటాడు. అతను వల్లే పోయింది సినిమా, అతను చాలా నష్టపోయింది అని ఎలిగేషన్ పెడితే అండ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు కూడా ఆయన ఎట్లా రెస్పాండ్ కావాలో ఆయన ఏం రెస్పాండ్ అయిందనేది కూడా నేను చూపిస్తా. అంటే ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మనం ఫస్ట్ ప్రొడ్యూసర్ కౌంట్ ఏందనేది కూడా, స్టాండ్ ఏందనేది కూడా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. అయితే ఆ టైంకి కూడా ఆల్రెడీ అంబికా కృష్ణ గారు ఉపేంద్ర గారితో, శ్రీకాంత్ గారితో కొన్ని సినిమాలు చేసి ఉన్నారు. అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడ ఒక ఖర్చు అనేది కనపడింది. ఇప్పుడు వీరభద్ర అనే సినిమాకి అక్షరాల మనం గూగుల్లో కొట్టి చూసుకుంటే 82 కోట్లేమో ఖర్చు చేసినట్టు అక్కడ మనకు కనిపిస్తుంది. మరి ఆ బడ్జెట్ అంతేనా, మరి ఎంత పెట్టిరు అనేది పక్కన పెడితే సినిమా చూస్తే
ఆ టైంలో 2005లో అన్ని సుమోలు, అన్ని కార్లు, అన్ని కెమెరాలు, ఎందుకంటే మనకి కెమెరా యాంగిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, అన్ని కెమెరాలు పెట్టి నాకు కనిపించిన బడ్జెట్ అయితే 82 కోట్లు అక్కడ గూగుల్లో కనిపిస్తుంది. సో అది లెక్కకు తీసుకొని నేను మాట్లాడుతున్నా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేపించిన తర్వాత ప్రొడ్యూసర్ అనేది మాట ఏంటంటే 3 సినిమాలు ల్యాబ్లో పడిపోయినాయి, ఒక అవగాహన లేకుండా, కనీసం ఎడిటింగ్ అంటే ఆయన ఉద్దేశంలో చెప్తున్నా, ఏది ఎంత కావాలనేది తెలియకుండా రీళ్లు వేస్ట్ చేసి చాలా ఫుటేజు రోడ్డు మీద పడిపోయింది, అనవసరమైన ఖర్చు పెట్టించాడు అని ప్రొడ్యూసర్ ఎలిగేషన్. దానికి మీరు చెప్పే సమాధానం ఏంటంటే, మీరు చెప్పిన సమాధానం ఎంత వరస్ట్గా ఉందో ఒకసారి మీరు వినండి. అయితే మీకు తెలిసిన పెద్దలు, ఇండస్ట్రీలో ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి చిన్న చిన్న పొరపచ్చాలని లేకుండా సినిమా కంప్లీట్ అవనే అవ్వదు. ఎందుకంటే నేను కార్ అడుగుతాను, ఓకే అని అంటారు, అది వచ్చేప్పుడు ఒక ఆటో ఉంటుంది, చిరాకు పడతాం, డైరెక్టర్ డెఫినెట్ చిరాకు పడతాం. ఏంటంటే నేను కార్ చెప్పాను, మీరు ఆటో తీసుకొచ్చారు, ఏం పడుతున్నాయి బాబు అని అంటాం. అది మీరు మనసులో పెట్టుకుని ఉంటారు. అలాగే నేను చేసిన తప్పులు ఉంటాయి, మీరు చేసిన తప్పులు ఉంటాయి. ఇది మొగుడు పెళ్ళాలని సంవత్సరాలు పెడితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్లో ఉంటే ఒకళ్ళు కన్విన్స్ చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత కన్విన్స్ చేసుకుంటూ వెళ్ళినా కూడా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అవన్నీ మనసులో పెట్టుకుని వన్ సైడ్ కక్కేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కాదండి, ఇప్పుడు నేను ఒక విషయం అడగదలుచుకున్నా. డైరెక్టర్ అనేవాడు మీరు నిజంగా నిజాయితీగా అంత తెలివిమంతుల్లాగా కరెక్ట్గా సినిమా తీసిన వాళ్ళైతే అక్కడ ప్రొడ్యూసర్ అడుగుతుంది ఏంటి, నువ్వు డబ్బు నాది చెత్త కింద వేస్ట్ చేయించావు, కరెక్ట్ అవగాహన లేక ఎలా పడితే అలా వేస్ట్ ఫుటేజ్ అంతా తీసి దాన్ని ల్యాబ్లో రోడ్డు మీద పడేసి తీరా ఎడిటింగ్ ఏదో చేసి ఆ కక్క మొక్క తెచ్చాడ పడేసాము, సినిమా ఫ్లాప్ టాక్ వచ్చింది అని ఆయన చెప్తున్నారు అక్కడ క్లియర్. అంటే నీ వేస్టేజ్ నువ్వేం చేసావు అనే దాని గురించి అడిగితే మీరు దానికి సమాధానం చెప్పకపోగా ఈయన కారు ఎత్తేయమని చెప్పాం మేము, అది ఆయన మనసులో పెట్టుకున్నారేమో, అన్ని కోట్లు డబ్బులు పెట్టిన ఆయన ప్రొడ్యూసర్ ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతాను అసలు ఎవరన్నా ఊహించడానికన్నా ఉందా? అసలు మినిమం కామన్ సెన్స్ ఉన్న పోరాడు బచ్చగాడు ఎవడు ఆలోచించినా కూడా ఆడ మీరు ఎంత కవర్ చేసుకుంటున్నారో మీరు చేసిన మిస్టేక్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకటే విషయం చెప్తున్నా అండి, మీరు 2 సినిమాలకి రైటింగ్ అండ్ డైరెక్షన్ చేసినారు, మిగతా సినిమాలన్నీ మీరు ఓన్లీ డైరెక్టర్ పాత్ర పోషించారు, మిగతా కథ ఎవరో రాశారు, స్టోరీ ఎవరో రాశారు, ఇదంతా ఉన్నింది మీ జీవితంలో. మీలాంటి డైరెక్టర్లకి గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు వచ్చే అవకాశం ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళని నష్టపరిచిన తర్వాత వాళ్ళు వేరే డైరెక్టర్లు అప్కమింగ్ వాళ్ళనైనా మిగతా వాళ్ళనైనా కూడా నమ్మి డబ్బులు పెట్టాలంటే ఉచ్చబోసుకునే పరిస్థితి వాళ్ళది. 82 కోట్లు అంటే 80 కోట్లు అంటే నేను సినిమా చూసినా అది ఎన్ని సుమోలు, ఏ లెవెల్ ఆఫ్ మేకింగో, ఆ 2505లోనే ఆ లెవెల్ ఆఫ్ మేకింగు అంత బడ్జెట్ పెట్టి తీసినారు. అది బాలకృష్ణ లాంటి గ్రేట్ యాక్టర్ని మీ చేతిలో పెట్టి ఆఫ్టర్ యజ్ఞం అంత గ్రేట్ యాక్టర్ని మీ చేతిలో పెట్టిన తర్వాత మీరు చేసిన సినిమా ఇది అంత నష్టపరిచి మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరున్న పరిస్థితి ఏంటంటే ఒకసారి మనం గమనిద్దాం. వాడు ఒక హీరో, నేనే చేశానండి హీరోగా, విలన్ గా చేస్తున్నప్పుడు నేను హీరోని చేశాను. నెక్స్ట్ సినిమాకి నా రెమ్యునరేషన్ కంటే అతని రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఓకేనా? ఓకే. ఎందుకంటే ఆ బల్బులు ఎందుకు వస్తే అర్థం కాదు. మరి అంత బలిసిపోయిందా నీకు? తప్పండి, తప్పు. చెట్టు కింద కూర్చొని భోజనం చేసేవాడు కలిసి నువ్వు నా ఇంటికి వచ్చావు, నా బర్త్డేకి వచ్చావు, నా పెళ్లికి వచ్చావు, నేను దగ్గర వచ్చావు, 9వ వచ్చావు. అలాంటిది నేను నీ దగ్గర రావాలంటే 5-6 దాడుకుని రావాలా? ఆ పరిస్థితి ఉందన్నమాట ఇప్పుడు. అందుకే తెర మీద హీరోలు కూడా చాలా తెర మీద హీరోలు కూడా బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రియల్ హీరోస్. ఈ దరిద్రులు అమ్మ నాకు ఇంకా బూత్లో తిరగడం ఏమనుకోవద్దు అనుకుంటా పో. చాలా బ్యాలెన్స్ మాట్లాడతాను. ఇంకా అంత కోపం ఉంది అంత వాళ్ళ మీద. కోపం లేదు బ్రదర్స్, ఆవేదన ఉంది. ఇలాంటి డీప్ ఎలిగేషన్లు పెడతాండ్రు, మీరు ఎవరిని తిరుగుతున్నారో కూడా తెలిసిపోతుంది. డైరెక్ట్గా గోపీచంద్ గారిని ఒక మెయిన్ ఇదిగా చేసి మీరు తిరుగుతున్నారు అనేది అది క్లియర్గా జనాలకు అర్థమైపోతుంది. ఎందుకంటే విలన్గా నుండి హీరోగా పరిచయం చేసింది మీరే, అది తెలిసిపోతుంది. అంటే విలన్గా నుండి హీరోగా వచ్చారంటే మన గోపీచంద్ గారే వచ్చారు కాబట్టి ఆయన్ని మీరు డైరెక్ట్గా అంటున్నారు. అది మాకు అర్థం అవుతుంది, మీరు పేరు చెప్పక్కర్లేదు, అది మాకు అర్థం అవుతుంది. మీరు వేసే ఎలిగేషన్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే మీ క్యారమ్స్ బాగున్నప్పుడు
అంటే ఎవరికైనా ఉంటుందండి. నేను ఒక విషయం చెప్తున్నా, ఎవరెవరు పట్టుకొని మరి వాళ్ళ ఫేమ్ని దిగదార్చుకోవాలని ఎవరు ఆలోచించరు. ఇప్పుడు ఇండస్ట్రీ అంటేనే అది. ఇప్పుడు మార్కెట్ ఉన్నోడికే కదా ఇండస్ట్రీ. ఎండ్ ఆఫ్ ది డే ఇండస్ట్రీలో కూడా బిజినెస్ అనేది ఉంటుంది. బిజినెస్ జరుగుతుంది కాబట్టే ఇండస్ట్రీలోకి వస్తా అంటున్నారు అందరూ. డబ్బు ఇప్పుడు ఇండస్ట్రీలో డబ్బు కనపడదండి, ఓన్లీ మీరు నటితో కూర్చోండి 10 రూపాయలు పావలాలే మీకు వస్తాయనంటే ఎవరు ఉండరండి. సో ఎవరన్నా సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే లైఫ్ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో అయినా దీంట్లో అయినా రెగ్యులర్గా యాక్టివ్ ఉండి ట్రెండింగ్లో ఉంటేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది. ఒక 5-6 సంవత్సరాలు పక్కకు వెళ్ళిపోయారంటే పక్కకి వెళ్ళిపోవాల్సింది వాళ్ళ జీవితం. ఇంకా కావున మీ పరిస్థితి నేను చెప్తున్నా అండి. మీరు అంబికా కృష్ణ గారి మీద ఎన్ని ఎలిగేషన్లు వేస్తున్నా, ఆయన డబ్బున్న ఆయన ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో ఉన్నాడు. ఆయన ఇవాళ కాకుండా రేపైనా నష్టాన్ని మళ్ళీ ఆయన బిజినెస్ ద్వారా కవర్ చేసుకోడు. మీ పరిస్థితి ఏంది అనేది ఇవాళ నేను ఇప్పుడు ఈ వీడియో అనేది రేపు పొద్దున వచ్చే అప్కమింగ్ డైరెక్టర్లకైనా మిమ్మల్ని చూసి ఒక గుణపాఠం కిందనే ఉంటుందని నేను అనుకుంటున్నా. అందుకే నేను చెప్తున్నా. ఇవాళ మీరు ప్రతి ఇంటర్వ్యూ కూడా ఒక రాకేష్ మాస్టర్ ఎట్లా అయితే ఇస్తాడో అట్లా మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా తాగేసి కూర్చున్నట్టే కనపడతా ఉంది. కెమెరాకి రెస్పెక్ట్ ఉన్న ఏ మనిషి కూడా తాగి కెమెరా ముందు కూర్చోడం అనేది యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్గా నా మనసులో ఉన్న మాట అది. అంటే తాగి ఒకడు సీన్ కోసం కూడా తాగి వచ్చి కూర్చోవడం అనేది చాలా వరకు నేను కూడా యాక్సెప్ట్ చేయను. బట్ మీరు తాగి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా మీ కెమెరాలోనే షూట్ చేస్తారు. సో కెమెరా ముందు మీరు తాగేసి మీకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాగడం కూడా కరెక్ట్గా లేదు. ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉందనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను నేను. మీరు తీసిన కొన్ని సినిమాల్లో యజ్ఞం తర్వాత మీకు వచ్చిన భారీ బడ్జెట్ ఫిలిం వీరభద్ర 80 కోట్లు ఖర్చు చేసి బాలయ్య బాబు లాంటి పెద్ద యాక్టర్ని మీ చేతిలో పెడితే ఏం చేయాలో అది చేశారు. దాని తర్వాత మీరు అన్న మాటే మీరేమంటున్నారు, నేను ఒక్కొక్క ప్రొడ్యూసర్తోని 2 సార్లు పనిచేశాను. ఎంత సినిమా బడ్జెట్లు మీరు చెప్పండి. పిల్లా నువ్వు లేని జీవితం 8 కోట్లో 12 కోట్లో పెట్టి తీశారు. అంటే మీరు పిల్లా నువ్వు లేని జీవితము, తర్వాత వచ్చిన సౌఖ్యం కావచ్చు, తర్వాత మీరు చేసిన తిరగబడరా సాము కావచ్చు, మన నితిన్ గారితో చేసిన సినిమా కావచ్చు, అలాడిస్తానో ఆటాడిస్తానో ఏదో ఉంది. ఈ అన్ని బడ్జెట్లు ఎంత ఉన్నాయండి? గుంజి కొడితే మీకు 10-15 కోట్ల మించి లేవు. అంటే మీకు ఒక 80 కోట్ల బడ్జెట్ సినిమా, 10 కోట్ల బడ్జెట్ సినిమా, మీ ఎదుగుదల ఎక్కడుంది మీరు చెప్పండి? మీరు ఎదిగారు అనుకుంటున్నారా? ఒకే ప్రొడ్యూసర్తో 2 సార్లు తీస్తే ఎంత బడ్జెట్కి తీశారు? మీ క్యాపబిలిటీ గింతే అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆ బడ్జెట్లో ఒక బెస్ట్ పెద్ద డైరెక్టర్ రావాలంటే రాడు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి చేయించుకుంటారు. మీకు బుద్ధి బుర్ర జ్ఞానం ఏమన్నా ఉంటే మీరు ఫస్ట్ ఆ విషయం తెలుసుకోండి. నోటికి వచ్చినట్టు వాగే ముందు మీకు వ్యసనాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? నాకు నేనే కారణం. నువ్వే నేనే. అంటే నువ్వు కారణం అంటే అంతే. నా బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలుసు నీకు. తెలుసు కానీ మారలేము. వీక్నెస్ నీ మెయిన్ వీక్నెస్ అదే. అదే నా బలం కూడా. ఎట్లా బలం? అంతే, అదే నా బలం కూడా. నాకు కరోనా రాలేదు. మీకు వ్యసనాలు ఉన్నాయి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే ఇట్లా అవుతుంది. మరి ఏం చేయలేమని మీరే చెప్తున్నారు. కానీ ఇప్పుడు 4 నెలల కింద కూడా మీరు చేసిన ఇంటర్వ్యూలో ఓ దగ్గర హీరోయిన్కి నడు రోడ్డు మీద ముద్దిచ్చేసారు. అదేంట్రా అంటే అవతల అమ్మాయి ఏం చెప్పింది, కూతురు లాంటిది అని మాట్లాడుతున్నారు. పబ్లిక్లోకి వచ్చి చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఏం చేసినా ఎవడు అడగడు, ఏ మీడియా వాడు కూడా అడగడు, ఎవరు కలర్ చూడడు ఎవడు అడగడు. కానీ మీరు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మీరు చేసే ప్రవర్తన, ఆ అమ్మాయి ఏమన్నదా ఎవరికి ఇంపార్టెంట్ లేదండి. మీరు చేసే ప్రవర్తనే కళ్ళకు కనిపిస్తూ ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారని కళ్ళకు కనిపిస్తూ ఉంది. బాలయ్య బాబు గురించి అంబికా కృష్ణ గారు క్లియర్గా ఆన్ పాయింట్ నోట్ కూడా నీట్గా చెప్పారు. మీరు తాగొచ్చినా కూడా మరి ప్రొడ్యూసర్ని డిస్టర్బ్ చేయొద్దు, మనం ఏ రకంగా డిస్టర్బ్ చేసినా కూడా ప్రొడ్యూసర్ చాలా ఇబ్బంది పడిపోతారని చెప్పి ఆయన స్టాండ్ బై ఉండి మీరు ఎలా చేసినా కూడా భరించానని చెప్పారు. మరి అది నిజమా కాదా కూడా మాకు తెలీదు. కానీ నిజం అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీ రిజల్ట్ చూసిన తర్వాత, మీ గ్రోత్ రిజల్ట్ చూసిన తర్వాత, మీరు
అంత బ్రహ్మాండమైన హీరోనిచ్చి ప్రొడక్షన్ ఇచ్చిన తర్వాత మీరేం పీకలేకపోయిన తర్వాత మీకు గొప్ప సినిమాలు వస్తాయని ఏ ఎదవా అనుకోడు. మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకొని వెళ్ళినప్పుడు ఇంకెక్కడా ప్రూవ్ చేసుకునే పరిస్థితి అయితే లేదు. ఇంకా లాస్ట్కి ఏమవుతుంది, మన రాకేష్ మాస్టర్ గారు లాగా నడి రోడ్డు మీదకి వచ్చి నీళ్ళు దూషించడం తప్ప వచ్చే ఉపయోగం ఏం లేదు. చివరాఖరికి తిరగబడరా స్వామి అనేది మరి ఏ స్టార్ దగ్గర నుంచి స్టార్ట్ పెట్టి ఏ స్టార్ దగ్గరికి వెళ్ళారనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. అండ్ ఎస్ దోస్తులు, నేను ఈ విషయం నేను బయటికి చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ 2 రీజన్స్ అయితే నేను మైండ్లో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఇండస్ట్రీలో మీరు ఇష్టం వచ్చినట్టు ఇలా ఉంటే ఈయనలాగే జరుగుద్ది మీ పరిస్థితి అని చెప్పడం అనేది ఒక ఉద్దేశం అయితే, సెకండ్ విషయానికి వస్తున్నాం. ద మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకున్న విషయం, ఇప్పుడు డైరెక్టర్స్కి ఎవరికైనా సరే ఎడిటింగ్ స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎడిటింగ్ సైడ్ ఆఫ్ నాలెడ్జ్ మీకు లేకపోతే మీరు సీన్ని ఎంత షార్ట్ డివిజన్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మీకు ఒక డౌట్ ఉంటుంది, కంటిన్యూటీ పోయిందా లేకపోతే ఏం జరిగిందనే డౌట్ మీకు ఉంటుంది. లేదా స్పాట్ ఎడిటర్ని తీసుకొచ్చుకొని పెడతారు, టైం ల్యాగ్ చేస్తారు, టైం బొక్క చేస్తారు. ఒక రోజు పోయింది, నువ్వు రోజుకి 5 నిమిషాలు 5 నుంచి 6 నిమిషాలు ఫుటేజ్ నువ్వు, అంటే ఈ కమర్షియల్ ఫైట్స్ పక్కన పెట్టి సాంగ్స్ పక్కన పెట్టి నేను సీన్స్ గురించి చెప్తున్నా, మీరు 5-6 నిమిషాలు మినిమం ఎడిటింగ్ నాలెడ్జ్ పెట్టుకొని ఎంత కావాలో అంతే తీసుకొని పెట్టుకుంటే మీరు ప్రొడ్యూసర్ని లాస్ చేయని వాళ్ళుగా మిగిలిపోతారు. ద టాప్ నాచ్ డైరెక్టర్స్గా మీరు ఉండిపోతారు. సో ఎడిటింగ్ క్రాఫ్ట్ అనేది ప్రతి డైరెక్టర్కి మైండ్లో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. రాకపోతే పోయి ఎడిటింగ్ నేర్చుకోండి. సీన్ బై సీన్, కట్ బై కట్, కంటిన్యూటీ ఎలా ఉంటుంది ఏంటి, కంటిన్యూటీ కుదరనప్పుడు ఆపోజిట్లో ఆర్టిస్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తే ప్రాపర్గా ఉంటుంది, షార్ట్ డివిజన్ ఎట్లా రాసుకోవాలి అనేది ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని మీరు రోడ్డు ఎక్కండి. ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఇలా ఒక ముద్ద ఒక ఆర్టిస్ట్ కూడా తినలేడు. వాళ్ళకి ఈరోజు రెస్పెక్ట్ లేదు ప్రొడ్యూసర్లకి. నేనే చెప్తున్నా, క్లియర్ కనపడుతుంది కళ్ళకి. 4-3 సంవత్సరాలు సినిమా తీస్తే ప్రొడ్యూసర్లకు ఉండే తలనొప్పి ఏంటనే నాకు తెలుసు. మిస్ఫైర్ అయితే వాళ్ళ జీవితాలు ఎంత ఉల్టా అయిపోతాయి కూడా నాకు తెలుసు, నాకు కనిపిస్తుంది, నేను చూస్తాను కూడా. సో నేను క్లియర్గా చెప్తున్నా డైరెక్టర్స్కి అండ్ రైటర్స్కి, మెయిన్గా డైరెక్టర్లకి ఎడిటింగ్ క్రాఫ్ట్ నేర్చుకుంటేనే మీరు ప్రొడ్యూసర్ని ఆయన ప్రొడక్షన్ పరంగా ఆయన సేవ్ చేయగలుగుతారు. పోస్ట్ ప్రొడక్షన్ ఎవరు చేంజ్ చేయలేడు, కానీ ప్రొడక్షనే పడే అతిపెద్ద భారీ బడ్జెట్. ప్రొడక్షన్ దగ్గరే మనం ప్రొడ్యూసర్ని కుళ్ళ దోస్తామా, కుళ్ళ కూడుస్తామా, నేలకేసి కొడతామా, నేలమట్టం చేస్తామా అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో ఏదైనా కూడా ప్రాపర్గా ఎడిటింగ్ సెన్స్తోని మీరు వెళ్తే స్పాట్కి షార్ట్ డివిజన్ చేసుకొని ప్రాపర్గా చేయగలుగుతారు. కానీ ఇలాంటి ఇప్పుడు ఈయన మెయిన్ మన అంబికా కృష్ణ గారు చేసిన మెయిన్ ఎలిగేషన్ ఏంటి, ఒక అవగాహన లేదు, ఏది ఎలా తీయాలో తెలియదు. అవగాహన అంటే అదే నాలెడ్జ్ లేదు, తీసే నాలెడ్జ్ లేదు. ఒక చేసింగ్ సీనే 6-7 రోజులు తీశారు హైదరాబాద్ రోడ్లలో అంటే, అది కూడా 4 కెమెరాలు పెట్టి. ఇంతకంటే ఫూలిష్ థింగ్ ఏది ఉండదు. సో ప్రొడ్యూసర్స్కి కూడా నా కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అది ఏంటంటే, డైరెక్టర్ అంటే ఇంక టాప్ నాచ్ వాళ్ళని పెట్టేసుకుంటే జరిగిపోతుంది. కొత్త డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు, చాలా స్కిల్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచి